నమస్కారం. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించేందుకు లోక కళ్యాణార్థం 10 అవతారాలు ఎత్తాడని మనందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి దశావతారాలలో కృష్ణావతారం 8వది అని పురాణాల ద్వారా మనకు అవగతం అవుతోంది. దశావతారాలలో ఈ కృష్ణావతారం ఎంతో విశిష్టమైనది, విశేషమైనది. ఈ అవతార విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా జన్మించినట్టు పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమినే గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. వైష్ణవులకే కాక స్మార్తులకు కూడా కృష్ణాష్టమి అతిపెద్ద పండుగ. జగద్గురువుగా కీర్తించబడిన శ్రీకృష్ణుడు అవనిపై అవతరించి ధర్మస్థాపన చేశాడు. ఆ పరమ పురుషుని జన్మతిథి మానవాళికి పవిత్రమైన రోజు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా అత్యంత ప్రకాశంతో చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుని వల్ల పొంచి ఉన్న ఆపద కారణంగా అర్ధరాత్రి తండ్రి చేత యమునా నదిని దాటి వ్రేపల్లెలోని యశోదాదేవి దగ్గరకు చేరుతాడు. యుక్త వయసు వరకు అక్కడ ఎన్నెన్నో మహిమలు చూపించాడు. పూతన అనే రాక్షసిని తను పసివాడిగా ఉన్నప్పుడే సంహరించాడు. అలాగే శకటాసురుడిని వధించాడు. చిన్న వయసులోనే కాళీయుడు అనే మహాసర్పాన్ని మర్దించాడు. గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తాడు. గోవులను సంరక్షించాడు. ఇంద్రుడి గర్వాన్ని అణచివేశాడు. నలకూబరులకు శాప విమోచనం చేశాడు. గోపికలకు శ్రీకృష్ణ తత్వాన్ని తెలియజేశాడు. గోప బాలురతో పసివాడిలా ఆడుకున్నాడు. తగు సమయం రాగానే మేనమామ కంసుడిని వధించి లోకానికి మేలు కలిగిస్తాడు. ఆపై ద్వారకా నగరాన్ని నిర్మించి ప్రజలను తన భక్తులను సంరక్షించాడు. అధర్మపరులైన కౌరవులను కురుక్షేత్ర యుద్ధంలో పాండవులతో తుదముట్టించి లోకానికి సుఖశాంతులను ప్రసాదించాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీత బోధించి ఈ జగత్తుకు ఆచార్యుడిగా వెలుగొందుతున్నాడు. ఎవరు శ్రీకృష్ణనామం పట్టుకుంటారో వారి వెన్నంటే ఉంటాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణాష్టమి అందరికీ పెద్ద పండుగ. వారు వీరు అని లేదు, అందరికీ ఈరోజు పర్వదినం. అయితే శ్రీకృష్ణాష్టమి రోజు ఏం చెయ్యాలి, శ్రీకృష్ణ పరమాత్మను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణాష్టమి పండుగ అంటే పిల్లలకు, మహిళలకు, యువకులకు, పెద్దలకు ఇలా అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు శ్రీకృష్ణాష్టమి పర్వదినం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అందరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. పూజా విధానం బాగా తెలిసిన వారు షోడశోపచారాలతో శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్చిస్తారు. ఆయనకు ప్రీతి పాత్రమైన వెన్న, మీగడ, పాలు, పెరుగు మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కృష్ణాష్టమి రోజున ఇంటిని చక్కగా అలంకరించి ప్రతి ఇంట్లో బాలకృష్ణుడి చిన్న చిన్న పాదాలు లోగిళ్లలో వేసి శ్రీకృష్ణ పరమాత్ముడు తమ ఇళ్లకు రావాలని భక్తి పూర్వకంగా కోరుకుంటారు. ఇంటి గుమ్మాలకు, వాకిళ్లకు మామిడి తోరణాలతో పాటు బంతి, చామంతి ఇలా వివిధ రకాల పూలతో కూడా తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని శుచిగా ఉన్న తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి అలాగే పూజా గదిని రకరకాల పూలతో అలంకరిస్తారు. ధూప దీప నైవేద్యాలతో, పళ్ళు పలహారాలతో అందరినీ చల్లగా చూడమని భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజు నవవిధ భక్తి మార్గాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆరాధిస్తే ఎంతో మేలు కలుగుతుంది. పూజల కన్నా శ్రవణం, దానికన్నా కీర్తనం లేక శ్రీకృష్ణ పరమాత్ముడి భజనలు, స్వామి ధ్యానం ఇలా ఆచరిస్తే మనపై శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కలిగి అనంతమైన భోగ భాగ్యాలు, సిరి సంపదలు, అలౌకికమైన ముక్తి కలుగుతుందని పురాణ వచనం. ఇవి ఏమేమి ఎలా చేయాలో, ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో, తద్వారా మనకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూజా కార్యక్రమం పూర్తయ్యాక ధర్మశాస్త్రాలు చెప్పిన ప్రకారం శ్రీకృష్ణ లీలామృత విశేషాల ఘట్టాలను సభక్తిపూర్వకంగా చదువుకుంటారు. కృష్ణాష్టమి రోజున కేవలం స్వామివారిని ఆరాధించడమే కాకుండా ఆయన ప్రసాదించిన భగవద్గీతను చదవడం, 10 మందికి ప్రవచనం రూపంలో వివరించడం చెయ్యాలి. స్వామివారి నుంచి మనం అలవర్చుకున్న ధర్మ స్థాపనను, అనేక సుగుణాలను ఆచరించాలి. స్వార్థం, సంకుచితత్వం పూర్తిగా విడనాడాలి. అందరి శ్రేయస్సు కాంక్షించాలి. వాత్సల్యపూరితంగా మాట్లాడడమే కాకుండా ప్రేమ తత్వాన్ని అలవరుచుకోవాలి. అన్ని జన్మల్లోకెల్లా ఉత్కృష్టమైన జన్మ అయిన మనుష్య జన్మ ఎత్తినందుకు ఈ జన్మ సార్థకత చేసుకోవాలి. మనకు శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా ఎంతో జ్ఞానబోధ చేశాడు. ధర్మ సంస్థాపనార్థం రాగద్వేషాలకు అతీతంగా ఆయన వ్యవహరించిన మార్గం సదా స్మరణీయం, ఆచరణీయం. ఈ జగమంతా సుఖశాంతులతో వెల్లి విరియాలని శ్రీకృష్ణ పరమాత్మ చేసిన అనేక ఘట్టాలను స్మరించుకోవాలి. శ్రీకృష్ణుడి లీలలను భజనలుగా పాడాలి, ప్రవచనంగా చెప్పుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత చేకూరుతుంది. స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం శ్రీకృష్ణాష్టమి గురించి, కృష్ణ భగవానుడి పూజ గురించి ఏం చెబుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆరాధిస్తే సకల పాపహరణమని, అలాగే ధర్మార్థ కామమోక్ష ప్రాప్తిస్తాయని స్కాంద, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. స్కాంద పురాణం ప్రకారం కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి ఆరాధిస్తే సకల పాపహరణం అని, అలాగే ధర్మార్థ కామమోక్షాలు ప్రాప్తిస్తాయని ఐతిహ్యం. ఇక భవిష్యోత్తర పురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణ భగవానుడి పూజ చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని ఐతిహ్యం. శ్రీకృష్ణాష్టమి రోజున బంగారు లేదా వెండితో చంద్రబింబాన్ని తయారు చేసి వెండి లేదా బంగారు పాత్రలలో వాటిని ఉంచి పూజలు చేసి అర్ఘ్యమిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పడం జరిగింది. సంతానం లేని వాళ్ళు బాలకృష్ణుడిని సంతాన గోపాలస్వామి మంత్రంతో పూజిస్తే సంతానం సంప్రాప్తిస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయడం ద్వారా కళ్యాణ యోగం కలిగి మంచి సంబంధం కుదురుతుంది. కృష్ణాష్టమి రోజున గోదానం చేస్తే కృష్ణ పరమాత్ముడి కృప లభిస్తుంది అని అంటారు. ఇలా అనేక మంచి ఫలితాలు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మను పూజించినంతనే కలుగుతాయి అంటున్నాయి పురాణాలు. శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్టిగొట్టే సంప్రదాయం ద్వాపర యుగం నాటి నుంచి వస్తున్నదే. ఇప్పుడు కూడా శ్రీకృష్ణాష్టమి రోజు మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ ఆచారం వేడుకగా వస్తున్నది. అయితే దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే శ్రీకృష్ణుడిని వెన్న దొంగ అని అంటారని. వెన్న కోసం ఉట్టిలో ఉంచిన కుండలను పగలగొట్టినట్టే మనలోని అంతర్లీనంగా ఉన్న అరిషడ్వర్గాలను ఉట్టి కొట్టడం ద్వారా తొలగించుకుంటాం అన్నది అంతరార్థం. కృష్ణాష్టమి రోజు భక్తులంతా ఒక చోట చేరి ఉట్టి కొట్టే కార్యక్రమం అనాదిగా ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది. ఇదెంతో రమణీయంగా, వేడుకగా ఉంటుంది. ఉట్టి కొట్టడానికి కుర్రకారు పోటీ పడుతూ కింద మీద పడుతూ కార్యక్రమంలో పాల్గొనడం భలే వినోదాత్మకంగా కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. పూజలు చేయడం, శ్రీకృష్ణ లీలామృతాన్ని వినడం, చిన్నపిల్లలతో కృష్ణుడి వేషాలు, గోపికల వేషాలు వేయించి తల్లిదండ్రులు, బంధుమిత్రులు మురిసిపోవడం కృష్ణాష్టమి వేడుకల్లో ప్రత్యేకత. మన హైందవ సంప్రదాయంలో ప్రతి పండగకు ఒక పరమార్థం ఇమిడి ఉంటుంది. సామాజికంగా అన్ని వర్ణాలను, వర్గాలను ఐకమత్యంగా ఉంచుతూ అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేవే మన పండుగలు. అన్ని వర్గాల వారిని అలరించే శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభవేళ ఆ కృష్ణ పరమాత్ముడిని ఇలా స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకం.
మనందరికీ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్ష వీక్షణలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ఏమండోయ్, మీరందరూ మర్చిపోకుండా మన ఏటీవీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి, లైక్ చేయండి, నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కృష్ణం వందే జగద్గురు.